Hello everyone, welcome to Civic Adda. I'm Lakshmi Saujanya. ఈ సెషన్లో మనం కాన్సెప్ట్స్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లైకి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హియర్ ఇస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ డిమాండ్ ఫర్ మనీ? సో డిమాండ్ ఫర్ మనీకి, ఇంట్రెస్ట్ రేట్స్కి, వీటి రెండింటి మధ్య ఎటువంటి రిలేషన్ ఉంది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంట్రెస్ట్ రేట్ అంటే వడ్డీ రేట్ అంటాం. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో దీనిలో వచ్చిన చేంజెస్ని బట్టి మనకి మనీకి సంబంధించి, అంటే డబ్బు లేదా ద్రవ్యానికి సంబంధించిన ఆ డిమాండ్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది చూద్దాం. సో ఏమవుతుంది, మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే, నో రిలేషన్షిప్ ఎగ్జిస్ట్. సో రెండిటి మధ్య ఎటువంటి సంబంధం లేదు అనేది మన ఫస్ట్ ఆప్షన్. అంటే మనకి ఇంట్రెస్ట్ రేట్కి మనీకి ఎటువంటి, అంటే వడ్డీ రేట్కి ద్రవ్యానికి లేదా డబ్బు యొక్క డిమాండ్కి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు అనేది మన ఫస్ట్ ఆప్షన్. సో దిస్ ఇస్ డెఫినెట్లీ అ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే రెండిటికి పక్కా ఒక రిలేషన్ అనేది ఉంది. సో అదేంటనేది మనం చూద్దాం. సో హియర్ యూ కెన్ ఎలిమినేట్ దిస్. దెన్ ఇన్వర్స్ రిలేషన్, విలోమం లేదా డైరెక్ట్ రిలేషన్, ప్రత్యక్షంగా ఏం సంబంధం ఉంది, లేదా ప్రపోర్షనేట్ రిలేషన్, వీటి మూడిట్లో ఏది ఉంది అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. సో కమింగ్ టు దిస్, ఇంట్రెస్ట్ రేట్స్. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఎయిదర్ ఇంక్రీజ్ అవుతాయి లేదా డిక్రీజ్ అవుతాయి అనుకుందాం. ఈ 2 కేసెస్ తీసుకుందాం. సో ఇన్ కేస్ ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అంటే వడ్డీ రేట్ అనేది పెరిగాయి అనుకుందాం. సో ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు ఏమవుతుంది, డబ్బుకు సంబంధించి, మనీకి సంబంధించిన ఆ డిమాండ్ అనేది ఏమవుతుంది అటువంటి సిచ్యువేషన్లో అంటే అది రెడ్యూస్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అంటే వడ్డీ రేట్లు అనేవి తగ్గుతాయో అటువంటి సిచ్యువేషన్లో మనకి మనీకి సంబంధించిన డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో ఒకటి ఇంక్రీజ్ అయినప్పుడు మరొకటి డిక్రీజ్ అవుతుంది, ఒకటి డిక్రీజ్ అయినప్పుడు మరొకటి ఇంక్రీజ్ అవుతుంది. సో దానికి అర్థం ఏంటి, దే ఆర్ ఎన్ ఇన్వర్స్ రిలేషన్. సో హోప్ యు ఆర్ క్లియర్ విత్ ఇట్. సో మనకి 2 కాన్సెప్ట్స్ తీసుకున్నప్పుడు ఒకటి ఇంక్రీజ్ అయినప్పుడు మరొకటి డిక్రీజ్ అవుతుంది, ఒకటి డిక్రీజ్ అయినప్పుడు మరొకటి ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని మనం ఇన్వర్స్ రిలేషన్ అంటాం. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అండ్ డిమాండ్ ఫర్ మనీ, both of these are an inverse relation, because when interest rates increase, the demand for money decreases, and when interest rates decrease, the demand for money increases. So that is why we say these are an inverse relationship. సో వడ్డీ రేట్ పెరిగినప్పుడు డబ్బుకు సంబంధించి లేదా ద్రవ్యానికి సంబంధించిన ఆ డిమాండ్ ఏదైతే ఉంటుందో అది వడ్డీ రేట్ పెరిగినప్పుడు ఇది తగ్గుతుంది, అండ్ వడ్డీ రేట్ తగ్గినప్పుడు ఈ డిమాండ్ అనేది పెరుగుతుంది. సో అందుకని ఇవి మనం ఇన్వర్స్ రిలేషన్లో ఉన్నాయి అంటున్నాం. సో హోప్ యూ క్లియర్ విత్ దట్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో మన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మనీ సప్లై ఇస్ అ డాష్ కాన్సెప్ట్. So our second question is, money supply is which type of a concept? So ఈ మనీ సప్లై ఏదైతే ఉందో, ద్రవ్య సరఫరా ఏదైతే ఉందో అది ఎటువంటి కాన్సెప్ట్ అనేది మన క్వశ్చన్. సో మనకున్న ఆప్షన్స్ చూసినట్లయితే స్టాక్, మెజరబుల్, నాన్ మెజరబుల్ ఆర్ ఫ్లో. సో వీటిలో ఇది ఏ రకమైన కాన్సెప్ట్ అంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మనీ సప్లై. సో మనీ సప్లై అనే పదాన్ని మనం జనరల్గా కూడా యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ అరే మనకి ఎకానమీలో ప్రస్తుతం మనీ సప్లై తక్కువగా ఉంది, లేదా మనీ సప్లై బాగా ఎక్కువగా ఉంది, ఈ విధమైన టర్మినాలజీ జనరల్ కాన్వర్జేషన్స్లో కూడా మనం వింటూ ఉంటాం. బట్ ఎకానమీ పరంగా మనీ సప్లై అనే దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. సో వాట్ డూ యూ థింక్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ మనీ సప్లై? వాట్ డూ యూ మీన్ బై మనీ సప్లై? సో దానికి అర్థం ఏంటంటే, ఇఫ్ యూ టేక్ అ పర్టిక్యులర్ టైం, సో అట్ అ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం, సో ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో మన పబ్లిక్ దగ్గర మనీ సప్లై ఎంత ఉంది, the stock of money that is available with the public at a particular point of time, that is what is money supply, right? So oka particular point of time lo manaki enta money supply undi, what is the stock of money that is available with the public, danne manam money supply antunam. సో అటువంటి మనీ సప్లై అనేది ఇట్స్ అ స్టాక్ కాన్సెప్ట్. వీఆర్ కన్సిడరింగ్ ద స్టాక్ ఆఫ్ మనీ దట్ ఈస్ అవైలబుల్. ఒక పర్టికులర్ టైం పీరియడ్లో, ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఎంత స్టాక్ ఆఫ్ మనీ అవైలబుల్గా ఉందో అదే మన మనీ సప్లై. అండ్ ఈ మనీ సప్లైని మన ఆర్బీఐ ఏ విధంగా చూపిస్తుంది అంటే, ఇట్ యూజెస్ M1, M2, M3 and M4.
Right. So if the money supply is basically a stock concept. So let's move forward to the next question. So our next question is, as compared to the monopolistic competition, the demand curve in a monopolistic competition, demand curve in a monopoly is. So let's have a look at the next question. As compared to the monopolistic competition, demand curve in a monopoly is. సో మొనోపోలిస్టిక్ కాంపిటీషన్కి మొనోపోలీకి ఇక్కడ మనకు ఒక కంపారిజన్ అనేది జరుగుతుంది. సో రెండిట్లో మనకి డిమాండ్ కర్వ్ ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది మన క్వశ్చన్, రైట్? సో విల్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. వాట్ ఈస్ అ మొనోపోలీ అండ్ వాట్ ఈస్ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్? సో ఇది అర్థమైనప్పుడు మాత్రమే మనం కరెక్ట్ ఆన్సర్ అనేది మార్క్ చేసే అవకాశం ఉంటుంది. సో అందు గురించి ఫస్ట్ మనం కాన్సెప్ట్ ని అర్థం చేసుకుందాం. సో మొనోపోలీ అంటే ఏంటి? సో వాట్ డూ యూ మీన్ బై అ మొనోపోలీ? సో ఇక్కడ ఏం జరుగుతుంది? దెర్ విల్ బి మోస్ట్లీ వన్ ప్రొడ్యూసర్ ఆర్ అ సింగిల్ ప్రొడ్యూసర్, అండ్ ఈ మొనోపోలీలో ఏవైతే మనకి ప్రోడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుందో వీటికి నియర్ సబ్స్టిట్యూట్స్ అనేవి ఉండవు. సో దట్ ఈస్ వాట్ ఇస్ మెంట్ బై అ మొనోపోలీ. సో ఇన్ ద మొనోపోలీ దెర్ విల్ బి మోస్ట్లీ వన్ సింగిల్ ప్రొడ్యూసర్, and that too whatever products are produced in a monopoly, it will not have any near substitutes. So hope you are clear what is a monopoly, రైట్? అంటే మొనోపోలీలో ఏమవుతుంది, ఒక పర్సనే ఆ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. అండ్ మనం చూసినట్లయితే మార్కెట్లో కొన్ని ప్రోడక్ట్స్కి, కొన్ని వస్తువులకి ఆల్మోస్ట్ దానికి దగ్గరగా ఉండే సబ్స్టిట్యూట్స్ మనకి దొరుకుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్ని కొందామని వెళ్ళారు. సో ఇది ప్రోడక్ట్ ఏ, ఈ ప్రోడక్ట్ని కొందాం అనుకున్నారు, బట్ దీని యొక్క ప్రైజింగ్ మనకి ఆల్మోస్ట్ 1000 రూపీస్ ఉంది. సో యూఆర్ నాట్ able to afford this, or you're not willing to put that much amount on it. సో దాని మీద ఇంత స్పెండ్ చేయడం మీకు ఇష్టం లేదు. ఈ ప్రోడక్ట్ ఏకి సంబంధించి 1000 రూపాయలు ఖర్చు పెట్టడం మీకు ఇష్టం లేదు అనుకుందాం. దెన్ యూ విల్ గో ఫర్ నియరెస్ట్ సబ్స్టిట్యూట్స్ ఆర్ ఆల్టర్నేటివ్స్. సో దీనికి దగ్గరలోనే మనకి ఆల్మోస్ట్ ఏ యొక్క క్యారెక్టరిస్టిక్సే ఉన్న ఇంకొక ప్రోడక్ట్ బి ఉంది అనుకుందాం. దీని యొక్క ప్రైసింగ్ మనకి 500 ఉంది. సో యూ మే ఫీల్ దట్ ఆల్మోస్ట్ మనకి దీని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఏ ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ ఆల్మోస్ట్ అటువంటివే మనకి బి అనే ప్రోడక్ట్ లో కూడా ఉన్నాయి, అండ్ ప్రైసింగ్ కూడా తక్కువ. దిస్ వుడ్ బి ఎనఫ్ ఫర్ ఇట్. సో ఇట్ ఈస్ వర్త్ ఇట్. 500 పెట్టచ్చు, 1000 రూపీస్ ఇస్ మోర్. సో ఈ విధంగా ఏమవుతుంది, దీనికి నియర్ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా ఏ అనే ప్రోడక్ట్ కి ఇది సబ్స్టిట్యూట్ అని మనం చెప్పలేం, బట్ ఇట్స్ అ నియర్ సబ్స్టిట్యూట్. ఆల్మోస్ట్ దీని లాంటి ప్రోడక్ట్ ఇది, రైట్? బట్ మొనోపోలీకి వచ్చేసరికి ఏమవుతుందంటే, మొనోపోలీలో మనకి మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి నియర్ సబ్స్టిట్యూట్స్ అనేవి మనకి దొరకవు. సో మనం తీసుకుంటే, మనం కొంటే ఈ ప్రోడక్ట్నే కొనాలి తప్ప దానికి ఎటువంటి నియర్ సబ్స్టిట్యూట్స్ అనేవి ఉండవు. సో దాన్నే మనం మొనోపోలీ అంటాం. సో హోప్ యు ఆర్ క్లియర్. బట్ ఇన్ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్, కమింగ్ టు దిస్ particular thing, so here what happens is you will have multiple sellers. సో ఇక్కడ మనకి డిఫరెంట్ సెల్లర్స్ ఉంటారు, డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అండ్ యూ విల్ హ్యావ్ నియర్ సబ్స్టిట్యూట్స్, రైట్? సో చాలా మంది సెల్లర్స్ ఉంటారు. ఒకరు కాకపోతే మనం ఇంకొకరి దగ్గర కొనుక్కోవచ్చు. చాలా సబ్స్టిట్యూట్స్ ఉంటాయి. ఒక ప్రోడక్ట్ కాకపోతే ఇంకొక ప్రోడక్ట్ అనేది మనం కొనుక్కునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఆల్టర్నేటివ్స్ ఎక్కువ ఉంటాయి, సబ్స్టిట్యూట్స్ ఎక్కువ ఉంటాయి. యూ విల్ హ్యావ్ మోర్ ఆప్షన్స్ ఓవర్ హియర్, రైట్? బట్ ఇక్కడ మొనోపోలీకి వచ్చేసరికి మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు, సబ్స్టిట్యూట్స్ ఉండవు, అండ్ సింగిల్ సెల్లర్ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ద డిఫరెన్సెస్, హోప్ యూఆర్ క్లియర్ విత్ ద డిఫరెన్సెస్. మొనోపోలీ అంటే ఏంటి, మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ అంటే ఏంటి అనేది హోప్ యూ హ్యావ్ అ గుడ్ ఐడియా నవ్. So now coming back to the question, compared to monopolistic competition, so ఇక్కడ monopolistic competition తో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ మొనోపోలీలో డిమాండ్ కర్వ్ ఏ విధంగా ఉంటుంది అనేది మన క్వశ్చన్, రైట్? సో హియర్ ఇఫ్ యూ సీ ద ఆప్షన్స్ ఆర్ మోర్ ఎలాస్టిక్, ఈక్వలీ ఎలాస్టిక్, ఇన్ఫినిట్లీ ఎలాస్టిక్, అండ్ less elastic. So here the correct answer is D, less elastic.
సో కంపేర్ టు దిస్ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్తో మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఈ మొనోపోలీకి వచ్చేసరికి డిమాండ్ కర్వ్ అనేది ఇట్ విల్ బి లెస్ ఎలాస్టిక్, రైట్? సో వీ హవ్ సీన్ ద రీజన్స్ ఫర్ ఇట్. సో దీని యొక్క ఫీచర్స్ ఏంటి, దీనికి రీజన్ ఏంటి అనేది మనం చూసాం. సో డిమాండ్ కర్వ్ ఏ విధంగా ఉంటుందంటే ఇట్ ఇస్ less elastic over here. So hope you're clear with it. Let's move forward to the next question. So next question is, if there is a fall in the demand of a good, the equilibrium price is expected to. సో ఒక వస్తువుకు సంబంధించిన డిమాండ్ అనేది తగ్గింది అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది, దాని యొక్క ఈక్విలిబ్రియం ప్రైస్ ఏమవుతుంది అనేది మన క్వశ్చన్. So here the options that we have are, it will first rise and then fall sharply, or it will fall, it will rise, or it will neither rise nor fall. So ఇవి మనకున్న ఆప్షన్స్. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక గుడ్ ఉంది అనుకుంది, ఒక వస్తువు ఉంది. సో ఈ వస్తువుకి సంబంధించి ఆ డిమాండ్ ఏదైతే ఉందో, ఇఫ్ దాట్ డిమాండ్ ఫాల్స్, ఈ వస్తువుకు సంబంధించిన డిమాండ్ అనేది తగ్గింది అనుకుందాం, దెన్ దీనికి సంబంధించిన ఈక్విలిబ్రియం ప్రైస్ ఏదైతే ఉందో దానిపైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇది మన క్వశ్చన్, రైట్? సో దీని యొక్క డిమాండ్ అనేది తగ్గినప్పుడు ఈక్విలిబ్రియం ప్రైస్ ఏమవుతుంది? సో దిస్ ఇస్ అవర్ క్వశ్చన్. సో హోప్ యూర్ క్లియర్ విత్ ద క్వశ్చన్. సో మనకి డిఫరెంట్ గూడ్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో దానివల్ల ఈక్విలిబ్రియం ప్రైస్ మీద ఏం ఎఫెక్ట్ ఉంటుంది అనేది క్వశ్చన్. సో డిమాండ్ తగ్గింది అంటున్నాం. సో డిమాండ్ తగ్గింది అంటే దానికి అర్థం ఏంటి? అట్ ఎనీ గివెన్ ప్రైస్ పీపుల్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు బై మచ్ ఆఫ్ దిస్ గుడ్, రైట్? అంటే ఒక వస్తువుకు సంబంధించి డిమాండ్ తగ్గిపోయింది అంటే దానికి అర్థం ఏంటి? మనం దాని యొక్క ప్రైస్ ఏదైనప్పటికీ కూడా ఆ వస్తువుని కొనడానికి పబ్లిక్ అంతగా ఇష్టపడడం లేదు, దానికి మొగ్గు చూపడం లేదు. సో ఇది దానికి అర్థం. డిమాండ్ తగ్గింది అంటే దాని యొక్క ధర అనేది ఏది ఉన్నప్పటికీ కూడా, అంటే ధర ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ వస్తువుని కొనడానికి ఇష్టం చూపించడం లేదు. పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు బై దట్ పర్టిక్యులర్ ప్రోడక్ట్ ఆర్ అ గుడ్ అట్ ఎనీ గివెన్ ప్రైస్. సో దట్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై అ డిక్రీజ్ ఇన్ ద డిమాండ్. సో అటువంటి సిచ్యుయేషన్లో ఏమవుతుంది, ప్రైస్ అనేది తగ్గుతూ వస్తుంది, రైట్? సో విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఓవర్ హియర్. సో మనకి ఒక ప్రోడక్ట్ ఏ ఉంది అనుకుందాం. సో ఇనీషియల్గా ప్రోడక్ట్కి మంచి డిమాండ్ ఉండింది. సో డిమాండ్కి తగ్గట్టుగా సప్లై ఉంటుంది, సేల్స్ ఉంటాయి. సో ఇవన్నీ జరిగాయి. బట్ స్లోగా ఏమైంది, ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది తగ్గుతూ వచ్చింది. ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతూ వస్తుందో, డిమాండ్ తగ్గినప్పుడు ఏమవుతుంది, డిమాండ్ బాగా ఉన్నప్పుడు ప్రైస్ ఎంత ఉన్నా కూడా కొన్ని గూడ్స్కి ఆ ప్రైస్ పెంచినా కూడా దానికి ఉన్న డిమాండ్కి దాన్ని కొంతమంది కొంటూ ఉంటారు. సో ఆ విధంగా కూడా కొన్ని గూడ్స్ అనేవి సోల్డ్ చేయడం, లైక్ వాటిని అమ్మడం జరుగుతుంది. సో ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఏంటంటే ఇక్కడ డిమాండ్ డిక్రీజ్ అయింది. సో ఏం చేస్తారు, ప్రైస్ అనేది తగ్గిస్తూ వెళ్తారు. సో దట్ they'll have some sales of that product. సో ప్రైస్ తగ్గించినప్పుడైనా అట్లీస్ట్ కొంతమంది అయినా దాన్ని కొనే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ప్రైస్ అనేది ఎంతవరకు తగ్గుతుంది అంటే అట్ అ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దిస్ డిమాండ్ విల్ ఈక్వల్ ద సప్లై, రైట్? సో ఆ స్టేజ్కి ప్రైస్ అనేది తగ్గుతూ వస్తుంది. సో that is what will happen. సో అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం, అటువంటి ఒక సిచ్యువేషన్లో ఈక్విలిబ్రియం ప్రైస్ ఏమవుతుంది అంటే ఇట్ విల్ ఆల్సో ఫాల్. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. సో ఎప్పుడైతే మనకి ఒక గుడ్ ఒక ప్రోడక్ట్కి సంబంధించిన డిమాండ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుందో, సో ఆ టైంలో ఈక్విలిబ్రియం ప్రైస్ ఇస్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు ఫాల్. సో హోప్ యూఆర్ క్లియర్ విత్ ఇట్, రైట్? సో ఈ విధంగా మనకి కాన్సెప్ట్ అనేది తెలిసినట్లయితే ఈ విధంగా మనకి ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేసే పొజిషన్లో ఉంటాం. సో హోప్ యూఆర్ క్లియర్ విత్ ఇట్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, which of the following exchange rates is determined by the market forces of demand and supply? సో వీటిలో ఏది మార్కెట్ ఫోర్సెస్ అంటే డిమాండ్ అదేవిధంగా సరఫరా ఏదైతే ఉంటుందో వీటి వలన నిర్ణయించబడేది ఏది అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఇస్ రిగార్డింగ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్. సో దీన్నే మనం ఫారెక్స్ అంటాం. సో ఫారెక్స్ అంటే ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్, దాని షార్ట్కట్లో మనం ఫారెక్స్ అంటాం. సో ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్
అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం అదర్ కంట్రీస్కి ట్రావెల్ చేస్తూ ఉంటాం, సో లేదా అదర్ కంట్రీస్తో ట్రేడ్ చేస్తూ ఉంటాం. సో మనం ఏ విధంగా ఈ ఎక్స్చేంజ్ రేట్ని డిటర్మైన్ చేస్తూ ఉంటాం? సో మన కరెన్సీ ఏంటి? ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కరెన్సీ ఉంటుంది. సో మన కరెన్సీ వచ్చేసి రూపీ అండ్ యూఎస్ఏలో కరెన్సీ వచ్చేసి డాలర్ ఉంది. వీటి రెండింటికి ఒక ఎక్స్చేంజ్ రేట్ అనేది ఉండాలి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాలర్కి ఎన్ని రూపీస్? $1 ఈక్వల్స్ half many రూపీస్. సో ఈ విధంగా మనకు ఒక ఎక్స్చేంజ్ రేట్ అనేది ఉంటుంది. సో ఆ ఎక్స్చేంజ్ రేట్స్ ఏవైతే ఉంటాయో when it is determined by the market forces of demand and supply, what is it called as? ఇది మన క్వశ్చన్. సో హోప్ యూ క్లియర్ విత్ ద క్వశ్చన్. సో ఎక్స్చేంజ్ రేట్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ విధంగా డిఫరెంట్ కంట్రీస్ మధ్య ఎప్పుడైతే మనకి ట్రేడ్ లెవెల్స్లో అదేవిధంగా మానిటరీగా ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉంటాయో అప్పుడు రెండు కంట్రీస్ యొక్క కరెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి ఆ ఎక్స్చేంజ్ రేట్ అనేది డిటర్మైన్ చేయాలి. సో దానికోసం డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో దానిలో మార్కెట్ ఫోర్సెస్ అంటే డిమాండ్ అండ్ సప్లైకి తగ్గట్టుగా ఎక్స్చేంజ్ రేట్లో మార్పులు వస్తున్నాయి అంటే దాన్ని ఏమని పిలుస్తారు అనేది మన క్వశ్చన్. సో ఇక్కడ మనకున్న ఆప్షన్స్ ఏంటి? సాఫ్ట్ పెగ్డ్ ఎక్స్చేంజ్ రేట్, ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్, హార్డ్ పెగ్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఆర్ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్, రైట్? సో ఇవి మనకున్న ఆప్షన్స్. సో ఇమాజిన్ యూ డోంట్ నో ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ కేస్ మీకు ఈ కాన్సెప్ట్ గుర్తు లేదు అనుకుందాం, ట్రై టు లుక్ ఎట్ ద ఆప్షన్స్. సో ఆప్షన్స్ చూసి దాన్ని అనలైజ్ చేసి ఆన్సర్ మార్క్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్. సో ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఫిక్స్డ్. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎక్స్చేంజ్ రేట్ ఇది అని దాన్ని ఫిక్స్ చేసేస్తుంది. సో మన క్వశ్చన్ ఏంటి? మార్కెట్ ఫోర్సెస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లైకి తగ్గట్టుగా ఎక్స్చేంజ్ రేట్స్లో మార్పులు వస్తుంటే ఏమంటారు అని. బట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ ఏంటి అంటే ఇది ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్. అంటే మార్కెట్ ఫోర్సెస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇది ఒక ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేసినప్పుడు ఆ రేట్ పైన వెళ్తుంది. సో దిస్ ఇస్ కాంట్రరీ టు దిస్. యూ కెన్ మార్క్ దిస్ as రాంగ్. దీన్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. దెన్ హార్డ్ పెగ్డ్ ఎక్స్చేంజ్ రేట్ అండ్ సాఫ్ట్ పెగ్డ్ ఎక్స్చేంజ్ రేట్. సో వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే హార్డ్ పెగ్డ్ ఎక్స్చేంజ్ రేట్. సో హియర్ ఆల్సో బై ద వర్డింగ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్ దిస్ ఆప్షన్. సో ఈ ఎక్స్చేంజ్ రేట్లో కూడా ఏంటంటే సాఫ్ట్ పెగ్డ్ ఎక్స్చేంజ్ రేట్లో మనకి ఈ ఎక్స్చేంజ్ రేట్స్ని బేస్ చేసుకొని మార్కెట్ ఫోర్సెస్ని బేస్ చేసుకుని కొంతవరకు ఎక్స్చేంజ్ రేట్లో ఈ డిఫరెన్సెస్ అనేవి వస్తుంటాయి. బట్ సమ్ టైమ్స్ గవర్నమెంట్ విల్ ఆల్సో ఇన్వాల్వ్ and it will also look into this. It will also try to increase or decrease it. It will try to fix it. So ఇది కూడా మనకి it's a wrong option. So we are left with only floating exchange rate. సో దీన్ని మనం ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ అని కూడా అంటాం. సో ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ ఆర్ ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే మార్కెట్ ఫోర్సెస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై ఉంటాయో వాటికి తగ్గట్టుగా ఈ ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి మారుతూ ఉన్నప్పుడు దాన్ని ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ లేదా flexible exchange rate antam. So in a soft pegged exchange rate what happens is the foreign exchange market itself determines the exchange rate. So foreign exchange market ki taggattuga exchange rate anedi determine avadam jarugutundi. But sometimes government kuda intervene ayyi either dani strengthen cheyadam leda weaken cheyadam lantivi chestunthundi. But hard pegged exchange rate lo chusinattlaithe government will fix an exchange rate. So hope you are clear with different types of exchange rates. So వీటిని ఏ విధంగా డిటర్మైన్ చేస్తారనేది మీకు అర్థమైనట్లయితే then you can easily answer this particular question, right? So hope you're clear with it. Let's move forward to the next question. So next question is what happens in case of a market equilibrium? సో మనకి మార్కెట్ ఈక్విలిబ్రియం అనే సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది? సో మనకున్న ఆప్షన్స్ ఏంటి? మార్కెట్ డిమాండ్ ఈక్వల్స్ మార్కెట్ సప్లై or there is no excess supply in the market. సో ఈక్విలిబ్రియం అంటే ఏంటి? మార్కెట్ ఈక్విలిబ్రియం అనే సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది? సో ఇక్కడ మనకి ఈ మార్కెట్ సమతుల్యత ఎప్పుడైతే ఉంటుందో అటువంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది? మార్కెట్ డిమాండ్ మార్కెట్ సప్లై సరఫరా ఏదైతే ఉంటుందో ఇవి రెండు ఈక్వల్ అవుతాయి అండ్ మార్కెట్లో అదనపు సరఫరా ఉండదు. సో వీటిలో ఏది కరెక్ట్ అనేది చూద్దాం. సో మనకున్న ఆప్షన్స్ ఏంటి? నెయిదర్ ఏ నార్ బి, only B, only A or both A and B. So here the correct answer is both A and B. So ఎందుకు అంటే మనకి మార్కెట్ ఈక్విలిబ్రియం, what do you mean by equilibrium price? సో అసలు ఈక్విలిబ్రియం ప్రైస్ అంటే ఏంటి?
సో ఈక్విలిబ్రియం ప్రైస్ అంటే ద ప్రైస్ ఆఫ్ అ గుడ్ వెన్ ద డిమాండ్ ఫర్ అ గుడ్ ఈజ్ ఈక్వల్ టు ద సప్లై ఆఫ్ ద గుడ్. సో మనకి ఇక్కడ ఒక గుడ్, ఒక ప్రోడక్ట్, ఒక వస్తువు ఉంది అనుకుందాం. దీనికి సంబంధించి ఒక డిమాండ్ అనేది ఉంటుంది అండ్ దానికి తగ్గట్టుగా ఇక్కడ సప్లై అనేది ఉంటుంది. సో ఈక్విలిబ్రియం ప్రైస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకు మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై ఈక్వల్ అవుతాయో అటువంటి సిచ్యువేషన్లో ఆ గుడ్ యొక్క ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఈక్విలిబ్రియం ప్రైస్ అంటాం. సో ఇంతకుముందు క్వశ్చన్కి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఈక్విలిబ్రియం ప్రైస్ అని. సో అక్కడ ఏం డిస్కస్ చేసుకున్నాం, డిమాండ్ ఎప్పుడైతే రెడ్యూస్ అవుతుందో ఈక్విలిబ్రియం ప్రైస్ పైన ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అని. సో ఇట్ విల్ ఆల్సో ఫాల్ అని చెప్పుకున్నాం. సో ఎందుకు డిమాండ్ ఎప్పుడు రెడ్యూస్ అవుతుంది, మనకి వెన్ పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు పర్చేజ్ దాట్ at any given price. So at any given price, when people are not willing to buy a particular good, its demand will decrease. So ఏ ధర దగ్గర అయినా కూడా ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ని కొనడానికి రెడీగా లేనప్పుడు దాని యొక్క డిమాండ్ అనేది తగ్గుతూ వస్తుంది. సో డిమాండ్ తగ్గినప్పుడు ఏమవుతుంది, దానికి తగ్గట్టుగా దాని యొక్క ధర కూడా తగ్గించుకుంటూ వస్తారు. ఎంతవరకు తగ్గిస్తారు అంటే ఒక స్టేజ్కి వచ్చేసరికి మార్కెట్లో దాని యొక్క డిమాండ్ అండ్ సప్లై రెండు ఈక్వల్ అవుతాయి. సో ఆ విధంగా ఈక్వల్ అయినప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైజింగ్, తన యొక్క ధర ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఈక్విలిబ్రియం ప్రైస్ అంటాం. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో వెన్ ద డిమాండ్ అండ్ సప్లై ఈక్వల్స్ ఇన్ అ మార్కెట్, at that particular point of time the price of the good is nothing but its equilibrium price, right? So అటువంటి మార్కెట్ ఈక్విలిబ్రియం సిచ్యువేషన్లో ఏమవుతుంది అనేది మన క్వశ్చన్. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైనట్లయితే ఈక్విలిబ్రియం ప్రైస్ మనం ఈజీగా క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకున్న ఆప్షన్స్ మళ్ళీ చూద్దాం. సో మార్కెట్ డిమాండ్ ఈక్వల్స్ మార్కెట్ సప్లై. ఎస్, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. మన కాన్సెప్ట్లో ఏం డిస్కస్ చేసుకున్నాం, ఈక్విలిబ్రియం ప్రైస్ అంటే ఒక గుడ్కి సంబంధించి ఎప్పుడైతే మార్కెట్లో ఇన్ ద మార్కెట్ దాని యొక్క డిమాండ్ అండ్ ఆ గుడ్కి సంబంధించిన సప్లై ఇవి రెండు ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో ఆ ప్రైజే ఈక్విలిబ్రియం ప్రైస్ అనుకున్నాం. సో ఎస్, మార్కెట్ ఈక్విలిబ్రియం అంటే మార్కెట్ డిమాండ్ ఈక్వల్స్ మార్కెట్ సప్లై. ఫైన్. సో ఏ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మనం ఈజీగా ఈ ఆప్షన్ అండ్ ఈ ఆప్షన్ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు. వీఆర్ లెఫ్ట్ విత్ 2 more ఆప్షన్స్. సో ఇక్కడ ఇంకేం ఆప్షన్ ఉంది మనకి, దెర్ ఇస్ నో ఎక్సెస్ సప్లై ఇన్ ద మార్కెట్. ఎస్, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకు అంటే మనం డిమాండ్ అండ్ సప్లై ఈక్వల్గా ఉన్నాయి అంటున్నాం అండ్ ఇక్కడ ఏముంటుంది, ఎక్సెస్ సప్లై ఉండదు మార్కెట్లో అంటున్నారు. సో ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. మనకి ఎంత డిమాండ్ ఏదైతే ఉందో అంతే సప్లై ఉంటుంది తప్ప ఎక్కడ మనకి అధిక సరఫరా అనేది ఉండదు, ఎక్సెస్ సప్లై అనేది ఉండదు. డిమాండ్ ఈక్వల్ సప్లై, అటువంటి సిచ్యువేషన్లోనే మనకి ఈక్విలిబ్రియం అనేది ఉంటుంది. సో ఎస్, హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ది బోత్ A and B. So let's move forward to the next question. So next question is competitive behavior and competitive market structure. So both of these are related in which way? So మనకి ఈ పోటీ ప్రవర్తన అదేవిధంగా పోటీ మార్కెట్ నిర్మాణం, కాంపిటేటివ్ బిహేవియర్ అండ్ కాంపిటేటివ్ మార్కెట్ స్ట్రక్చర్. సో వీటి రెండింటి మధ్య ఎటువంటి రిలేషన్ ఉందనేది మన క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఉన్న ఆప్షన్స్ ఏంటంటే దే ఆర్ నాట్ రిలేటెడ్. సో వాటి రెండింటి మధ్య ఎటువంటి రిలేషన్ లేదనేది మన ఫస్ట్ ఆప్షన్. దే ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్, డైరెక్ట్లీ రిలేటెడ్ ఆర్ ప్రొపోర్షనేట్లీ రిలేటెడ్. సో ఇవి మనకున్న ఆప్షన్స్. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే కాంపిటేటివ్ బిహేవియర్కి కాంపిటేటివ్ మార్కెట్ స్ట్రక్చర్కి మధ్య దెర్ ఈస్ డెఫినెట్లీ సమ్ రిలేషన్ దట్ ఎగ్జిస్ట్. సో యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్ దిస్ ఆప్షన్. సో వీటి మధ్య ఏ రిలేషన్ లేదు అనేది రాంగ్. So you can easily eliminate this particular option. We are left with 3 more options. So let's understand the concept now. So basically, what is a competitive market structure? Then what is its impact on competitive behavior? Let's understand this. So ఈ రెండు కాన్సెప్ట్స్ మీకు అర్థమైనట్లయితే ఈజీగా మీరు ఆన్సర్ అనేది మార్చేయచ్చు. సో బేసికలీ వాట్ ఈస్ అ కాంపిటేటివ్ మార్కెట్ స్ట్రక్చర్. సో మనకు ఒక పర్ఫెక్ట్లీ కాంపిటేటివ్ మార్కెట్ ఉంది అనుకుందాం. సో వెన్ వీ హ్యావ్ అ perfectly competitive market, so at this
పర్టికులర్ సిచ్యువేషన్ ఒక పర్ఫెక్ట్లీ కాంపిటేటివ్ మార్కెట్ ఉందంటే ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఎనీ ఇండివిజువల్ ఫర్మ్ ఇట్ కెన్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద ప్రైస్ ఆఫ్ ఎనీ ప్రోడక్ట్. సో ఒక ఇండివిజువల్ ఫర్మ్ అంటే మనకి మార్కెట్లో ఎన్నో డిఫరెంట్ ఫర్మ్స్ ఉంటాయి, వాటిలో ఒక ఇండివిజువల్ ఫర్మ్ ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైజింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అటువంటి సిచ్యువేషన్నే మనం పర్ఫెక్ట్లీ కాంపిటేటివ్ మార్కెట్ అంటాం. సో అటువంటి సిచ్యువేషన్లో మనకి ఇక్కడ కంపారిజన్ ఇస్ బిట్వీన్ కాంపిటేటివ్ మార్కెట్ స్ట్రక్చర్ అండ్ కాంపిటేటివ్ behavior. So this will be an inverse relation. So here the correct answer will be B, inverse relation. Let's understand why. So ఎందుకు inverse relation అంటే ఈ కాంపిటేటివ్ మార్కెట్లో మనకి ఎప్పుడైతే you have a perfectly competitive market, then the competitive behavior will reduce. అండ్ ఇక్కడ ఇది రిడక్షన్ ఉన్నప్పుడు ఇట్ విల్ ఇంక్రీజ్. సో ఈ విధంగా ఆపోజిట్గా రిలేషన్ అనేది ఉన్నప్పుడు దాన్ని మనం ఇన్వర్స్ రిలేషన్ అంటాం. సో ఇన్ అ perfectly competitive market, any individual firm, it will not be able to determine or influence the price of any product. So that is the situation. Perfectly competitive market situation లో ఏ ఒక్క ఇండివిజువల్ ఫర్మ్ కూడా ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఆ సిచ్యువేషన్ ఏమైనా పర్ఫెక్ట్లీ కాంపిటేటివ్ మార్కెట్ అంటున్నాం. సో అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే మనకి ఈ కాంపిటేటివ్ బిహేవియర్ అనేది it will reduce. So that is why there is an inverse relationship between these. So let's move forward to the next question. So the next question is that according to the law of demand, the consumer's demand for a good must be. So first of all, what is this law of demand? So manaki law of demand ever icharu? Who gave us the concept of law of demand? It is none other than our Adam Smith. సో ఆడమ్ స్మిత్ ఈ లా ఆఫ్ డిమాండ్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు. సో ఈ లా ఆఫ్ డిమాండ్ అనే కాన్సెప్ట్ ప్రకారం కన్స్యూమర్ యొక్క డిమాండ్ ఏదైతే ఉంటుందో ఒక ప్రోడక్ట్కి సంబంధించి ఇట్ మస్ట్ బి ఇన్ విచ్ వే. సో ఇది మన క్వశ్చన్. సో ఇక్కడ ఈ డిమాండ్ లా ఆఫ్ డిమాండ్ ప్రకారం ఒక వస్తువు కోసం వినియోగదారుడు డిమాండ్ ఏ విధంగా ఉండాలి అనేది మన క్వశ్చన్. సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూసినట్లయితే ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద సప్లై ఆఫ్ ద గుడ్, inversely related to the price of the good, directly related to the price of the good, or inversely related to the supply of the good. So ivi manakunna 4 options. So here we have 4 options, and here if you see this is regarding either price of the good or supply of the good. So ikkada manaki consumer yokka demand edaithe undo, so daniki sambandhinchi here the correct answer is this B, because it is inversely related to the price of the good. So let's understand how this actually happens. So here if you see we have a good, మనకు ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక వస్తువు ఉంది, దీనికి కొంత డిమాండ్ అనేది ఉంటుంది. సో కన్స్యూమర్ యొక్క ఈ డిమాండ్ ఏదైతే ఉంటుందో ఇది ఇట్ ఈస్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు ద ప్రైస్ ఆఫ్ ద గుడ్ అన్నాం. సో ఎందుకంటే ఎప్పుడైతే మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందో జనరల్గా ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డిమాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది, అండ్ ఎప్పుడైతే ప్రైస్ డిక్రీజ్ అవుతుందో దాని యొక్క డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా వీటి రెండింటి మధ్య ఇన్వర్స్ రిలేషన్ అనేది ఉంటుంది. దాట్ ఈస్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ డిమాండ్ గివెన్ బై ఆడమ్ స్మిత్. సో మనం జనరల్గా చూసినా కూడా మార్కెట్లో ఒక ప్రోడక్ట్కి సంబంధించి దాని ఒక వస్తువుకి సంబంధించిన ధర అనేది పెరుగుతూ ఉన్నప్పుడు దాని డిమాండ్ అనేది తగ్గుతుంది, అండ్ అదేవిధంగా ఎప్పుడైతే దాని యొక్క ధర అనేది తగ్గుతుందో దానికి డిమాండ్ అనేది పెరుగుతుంది. సో దిస్ ఇస్ వాట్ వీ సీ జనరలీ ఇన్ ద మార్కెట్. సో ఇట్స్ ద సేమ్ అప్లైస్ ఓవర్ హియర్, keeping all the factors remaining factors constant, right? So here the condition is not keeping all other factors constant. Then in that situation what happens is when the price of a good increases, its demand decreases, and when the price decreases, its demand increases. So that is why we say that they are inversely related to each other. So law of demand ki sambandhinchi aa concept prakaram ఒక గుడ్ యొక్క కన్స్యూమర్ డిమాండ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు ద ప్రైస్ ఆఫ్ ద గుడ్. సో హోప్ యూ ఆర్ క్లియర్ విత్ దట్. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ if ex ante aggregate demand and ex ante aggregate supply, if both of these are plotted together in a graphical diagram, then at which point equilibrium will be reached?
సో దిస్ ఇస్ ఆర్ క్వశ్చన్. అంటే మనకి ఈ ఎక్సాక్టే అగ్రిగేట్ డిమాండ్ అండ్ దెన్ వీ హ్యావ్ ఎక్సాక్టే అగ్రిగేట్ సప్లై. సో వీటి రెండింటినీ కూడా మనం ఒక గ్రాఫ్లో రిప్రజెంట్ చేసినప్పుడు ఈక్విలిబ్రియం అనేది ఎక్కడ వస్తుంది, ఏ పాయింట్ దగ్గర మనం వీ కెన్ అచీవ్ ఆర్ వీ కెన్ రీచ్ దిస్ ఈక్విలిబ్రియం, దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇది మనకు తెలియాలంటే ఫస్ట్ మనం అగ్రిగేట్ డిమాండ్ అదేవిధంగా అగ్రిగేట్ సప్లై అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఈ ఎక్సాంటే అగ్రిగేట్ డిమాండ్ అండ్ ఎక్సాంటే అగ్రిగేట్ సప్లై ఏంటంటే మనకి అగ్రిగేట్ డిమాండ్ అండ్ అగ్రిగేట్ సప్లై వెన్ ఇట్ ఇస్ డిటర్మైన్డ్, రైట్. సో అగ్రిగేట్ సప్లై అంటే ఏంటి, ద టోటల్ అవుట్పుట్ దట్ ద ఫర్మ్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ అండ్ సెల్లింగ్. మనకి మార్కెట్లో డిఫరెంట్ ఫర్మ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఉంటాయి, రైట్. అండ్ ఈ నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసి దెన్ సెల్ ఇట్. సో ఆ విధంగా మనకి ఈ ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అండ్ అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. సో ఈ టోటల్ అవుట్పుట్, ఈ ఫర్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న అవుట్పుట్ అంతా కూడా ఎంత అవుట్పుట్ అనేది మనకి బయటకు వస్తుంది, ఏదైతే దాన్ని వాళ్ళు అమ్ముతున్నారో ద టోటల్ అవుట్పుట్ ఫ్రమ్ ద ఫర్మ్స్ విచ్ దే ఆర్ సెల్లింగ్. సో దిస్ ఈజ్ అగ్రిగేట్ సప్లై, right. And then aggregate demand, so the total demand, so whatever they're spending on this manufacturing and all this, so this is the total whatever is the full total demand, so that is the aggregate demand and the output from the firms, right. And whatever they're selling, that is the aggregate సప్లై. సో ఇటువంటి అగ్రిగేట్ డిమాండ్ అండ్ సప్లైని మనం ఒక గ్రాఫ్లో ప్లాట్ చేసినప్పుడు ఏ పాయింట్ దగ్గర మనకి ఈక్విలిబ్రియం వస్తుంది అనేది మన క్వశ్చన్. సో ఇక్కడ మనం ఉన్న ఆప్షన్స్ చూసినట్లయితే వేర్ ఎక్సాంటే అగ్రిగేట్ డిమాండ్ ఇస్ ఈక్వల్ టు ఎక్సాంటే అగ్రిగేట్ సప్లై, వేర్ ఎక్సాంటే అగ్రిగేట్ డిమాండ్ ఇస్ 0, or where ex-ante aggregate demand is less than ex-ante aggregate supply, or when ex-ante aggregate demand is more than ex-ante aggregate supply. So in case మీకు కాన్సెప్ట్ కూడా గుర్తులేదు అనుకుందాం, what can you do? So here they are asking for a equilibrium. సో జనరల్గా మనకి ఈక్విలిబ్రియం సిచ్యువేషన్ ఎక్కడ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఈక్విలిబ్రియం. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఈక్విలిబ్రియం ప్రైస్. ఈక్విలిబ్రియం ప్రైస్ అంటే ఏంటి? ద ప్రైస్ ఆఫ్ అ గుడ్ అట్ విచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వెన్ మార్కెట్ డిమాండ్ ఈక్వల్స్ మార్కెట్ సప్లై. మార్కెట్లో డిమాండ్ సప్లై ఈక్వల్గా ఉన్నప్పుడు ఒక వస్తువుకు సంబంధించిన ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఈక్విలిబ్రియం ప్రైస్ అంటాం. అంటే ఈక్విలిబ్రియం అంటే జనరల్గా ఎప్పుడైతే డిమాండ్ సప్లై ఈక్వల్ అవుతాయో దాన్ని మనం ఈక్విలిబ్రియం అంటాం. సో ఇక్కడ కూడా అప్లై దట్ లాజిక్, యూ విల్ అరైవ్ ఎట్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఏమంటున్నారు, ఎయిదర్ డిమాండ్ అనేది ఇట్ ఈస్ హియర్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై. సో ఆప్షన్స్ని సింప్లిఫై చేస్తే మనకి టర్మినాలజీ చూసినప్పుడు మనకు ఇది కాస్త డిఫికల్ట్గా అనిపించవచ్చు. దెన్ యూ కెన్ ట్రై టు సింప్లిఫై ఇట్. సో హియర్ యూ కెన్ సీ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై, డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు 0, డిమాండ్ ఈజ్ లెస్ దాన్ సప్లై, ఆర్ డిమాండ్ ఈజ్ మోర్ దాన్ సప్లై. సో టు బీ సింపుల్, ఇన్ అదర్ వర్డ్స్, this is what is we have in the options. సో ఇవే మనకు ఆప్షన్స్ లో ఇచ్చారు. డిమాండ్ సప్లై ఈక్వల్ గా ఉన్నాయి, లేదా డిమాండ్ ఈక్వల్స్ 0, డిమాండ్ సప్లై కంటే తక్కువగా ఉంది, లేదా డిమాండ్ సప్లై కంటే ఎక్కువగా ఉంది అని. సో ఈక్విలిబ్రియం అంటే జనరల్ గా ఏంటి, ఎప్పుడైతే మనకి డిమాండ్ అండ్ సప్లై ఈక్వల్ గా ఉంటాయో ఆ సిచ్యువేషన్ మనం ఈక్విలిబ్రియం అంటాం. సో ద సేమ్ అప్లైస్ ఓవర్ హియర్ అండ్ హియర్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. So where ex-ante aggregate demand is equal to ex-ante aggregate supply, then we can achieve or we can reach this point called equilibrium, right? So hope you are clear with it. Let's move forward to the next question. So my next question enti, this is our last question for this particular concept of demand and supply. So the last question is, if the price elasticity of demand is less than 1, when it is less than 1, then the demand for the good is said to be, right? So first of all మనం ఈ ప్రైస్ ఎలాస్టిసిటీ అంటే ఏంటనేది తెలుసుకుందాం. సో వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, then you can understand this concept. When demand is less than 1, when price elasticity of demand is less than 1, the demand for the good is said to be what? So what happens over here? You'll understand this. So let's understand the concept first. So what do you mean by this concept of price elasticity of demand? So it is basically the change in the demand for a product in relation to the change in price.
సో మనకి ప్రైజింగ్ లో చేంజ్ వచ్చినప్పుడు అంటే ఆ వస్తువు యొక్క ధరలో మనకి వ్యత్యాసాలు అనేవి వస్తూ ఉంటాయి. సో ఆబ్వియస్లీ ప్రైస్ అనేది కొన్నిసార్లు ఇంక్రీజ్ అవుతుంది, కొన్ని సిచ్యుయేషన్స్ లో డిక్రీజ్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అగైన్. సో అటువంటి ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు, ప్రైస్ లో మనకి చేంజెస్ అనేవి వచ్చినప్పుడు గుడ్ యొక్క డిమాండ్ లో ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి, సో దాన్ని మెషర్ చేసేదే ఈ ప్రైస్ ఎలాస్టిసిటీ. సో హియర్ ఇఫ్ ఇట్ ఇస్ గ్రేటర్ దాన్ 1, then it is said to be elastic. So remember these concepts. And when it is less than 1, it is said to be inelastic. So here we have the answer. So question ఏమంటుంది మనకి, price elasticity of demand when it is less than 1, demand of the good is said to be inelastic. So మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటంటే perfectly inelastic, inelastic, perfectly elastic or unitary elastic. సో ఇక్కడ మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇట్ ఇస్ బి, ఇన్ఎలాస్టిక్, బికాస్ లెస్ దాన్ 1 అని క్వశ్చన్ లో ఉంది కాబట్టి. అండ్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఫినిటీ, సో ఇన్ఫినిటీ ఉంటే ఏమవుతుంది, ఇట్ ఇస్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. అండ్ ఇన్ కేస్ ఇట్ ఇస్ 0, then it is said to be perfectly inelastic. Right. So మనం ఈ 4 కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే you can easily answer this question. So price elasticity of demand is nothing but it is a concept where it shows us the changes in the demand for a good with the changes in the price. అంటే మనకి ప్రైస్ లో ఒక వస్తువుకి సంబంధించిన ధరల్లో ఎప్పుడైతే చేంజెస్ వస్తుంటాయి, ఏదైనా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది జరిగినప్పుడు ఆ వస్తువుకి సంబంధించిన డిమాండ్ లో ఎటువంటి మార్పులు వస్తాయి అనేది మనకి ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఇది ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దాన్ 1 ఆర్ గ్రేటర్ దాన్ 1, దెన్ ఇట్ ఇస్ సెడ్ టు బి ఎలాస్టిక్. ఇఫ్ ఇట్ ఇస్ లెస్ దాన్ 1, ఇట్ ఇస్ ఇన్ఎలాస్టిక్. ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ఫినిటీ, దెన్ ఇట్ ఇస్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. అండ్ ఇఫ్ ఇట్ ఇస్ 0, it is perfectly inelastic. So remember these concepts. So basically this concept shows the change in the consumption of any product in relation to the change in this price. సో ప్రైజెస్ లో చేంజెస్ వస్తున్నప్పుడు దాని యొక్క కన్జంప్షన్ లో ఎటువంటి డిఫరెన్సెస్ వస్తున్నాయి, ఈ కాన్సెప్టే మనకి ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. అండ్ ట్రై టు రిమెంబర్ దీస్ పాయింట్స్. So that is all about the questions on this particular topic of concept of demand and supply. Hope you have liked this session. Thank you so much for watching this session. Bye bye.